ఎన్నో ఏళ్లుగా తెలుగు తెరపై క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, లేడీ కమెడియన్గా నటిస్తూ ప్రేక్షకులకు దగ్గరయింది సురేఖావాణి. ఇక గత కొన్నేళ్లలో సోషల్ మీడియా ద్వారా కూడా తన ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెంచుకుంది. సోషల్ మీడియాలో తనకంటూ కాస్త ఫాలోయింగ్ వచ్చిన తర్వాత తన కూతురు సుప్రీతకు కూడా ప్రేక్షకులకు పరిచయం చేసింది సురేఖావాణి. తనలాగా తన కూతురు నటి కాకపోయినా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా సెటిల్ అయిపోవాలని అనుకుంది. అందుకే సోషల్ మీడియాలో పోస్టులతో, రీల్స్తో తనకంటూ భారీ ఫాలోయింగ్ని సంపాదించుకుంది. తాజాగా తన ఇన్స్టాలో అందరికీ క్షమాపణ చెబుతూ ఒక వీడియో రిలీజ్ చేసింది. ఈ రోజుల్లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్కి ప్రమోటర్స్గా మారిపోయారు. ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పిన మాటలు వింటూ చాలామంది ఈ యాప్స్లో డబ్బులు పెట్టి మోసపోతున్నారు. చాలామంది ఇందులో బెట్టింగ్ చేయటం కోసం అప్పులు కూడా చేసి ఆ అప్పులు తీర్చలేక ప్రాణాలు సైతం తీసుకుంటున్నారు. అందుకే ఈ బెట్టింగ్ యాప్స్పై పోలీసులు, అధికారులు సీరియస్ అవుతున్నారు. ఇప్పటికే కొందరు ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు కూడా నమోదు చేశారు. ఇలాంటి చట్టపరమైన ఇబ్బందులు వస్తాయని ముందుగానే జాగ్రత్త పడింది సుప్రీత. అందుకే బెట్టింగ్ యాప్స్ గురించి చెబుతూ ఒక వీడియో రిలీజ్ చేసింది. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ తెలుసో తెలియకో బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారు. వాళ్లలో నేను కూడా ఒకదాన్ని. ఇప్పుడు అలా ప్రమోట్ చేయటం నేను ఆపేశాను. దానికి మీ అందరినీ క్షమాపణలు కోరుతున్నాను. ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయటం చూస్తే అవి చూసి ఎంకరేజ్ అవ్వకండి. ఈజీ మనీకి అలవాటు పడొద్దు. అలాంటి యాప్స్ ఏమైనా ఫోన్లో ఉంటే డిలీట్ చేసేయండి. వాటిని ప్రమోట్ చేస్తున్న వారి ఫాలో కూడా అవ్వొద్దు. అందరికీ థ్యాంక్ యూ అండ్ సారీ అని చెప్పుకొచ్చింది సుప్రీత. మొత్తానికి అధికారులు తన వరకు రాకముందే ముందు జాగ్రత్తగా బహిరంగ వీడియో విడుదల చేసి సుప్రీత తప్పించుకుందని నెటిజన్లు అనుకుంటున్నారు. ఈ రోజుల్లో ఇన్ఫ్లుయెన్సర్స్ పేరుతో చాలామంది ఇన్స్టాగ్రామ్లో, ఇతర సోషల్ మీడియాలో తమ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. అలాంటి వారు చాలామంది బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ లక్షల్లో డబ్బులు సంపాదిస్తున్నారు. ఇప్పటి వరకు అలా ప్రమోట్ చేసిన చాలామందిపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి కూడా. అందుకే వెంటనే ఇతర ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా అలర్ట్ అయ్యారు. తమ సోషల్ మీడియాలో అలాంటి యాప్స్కి సంబంధించిన ప్రమోషనల్ వీడియోలు డిలీట్ చేయటం మొదలుపెట్టారు. ఇక వారిలాగానే సుప్రీత కూడా అవన్నీ డిలీట్ చేయటంతో పాటు అందరికీ బహిరంగంగా క్షమాపణలు చెప్పింది. దీంతో ఫాలోవర్స్ అంతా తనను ముందుగానే జాగ్రత్త పడిందని, ఇలా గ్రహించి సమస్యల నుండి తప్పించుకోవటం మంచిదే అంటూ ఫీల్ అవుతున్నారు.